కవిత సస్పెండ్ అయినప్పటి నుంచి హార్ష్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు పొలిటికల్గా. ఒకవైపు అధికార పార్టీతో పాటు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కూడా స్టేట్మెంట్ చేశారు. ఈరోజు మండలిలో ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్గా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన నేను చేశాను. ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు, రిజెక్ట్ చేశాను అంటున్నారు. కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు కవిత త్వరలోనే. అన్ని వర్గాల వాళ్ళు నాతో కలిసి రండి, మీ అందరికీ వేదిక ఉంది. ఇన్ని రోజులు రాజకీయ పార్టీలు సామాజిక డబ్బు ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చాయి. ఈరోజు సామాన్యులకు అవకాశం ఇవ్వడానికి కొత్త పార్టీ తీసుకురాబోతున్నట్టు స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం జాగృతి టీం ఉన్నారు, స్టేట్ వైడ్కి సంబంధించినటువంటి టీం ఉన్నారు. జనరల్ సెక్రటరీ, యూత్ ప్రెసిడెంట్, సిటీ వింగ్ ప్రెసిడెంట్స్, స్పోక్స్ పర్సన్స్, జాగృతికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళందరితో మాట్లాడదాం. ప్రస్తుతం నవీనాచార్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. నవీనాచార్ గారు, కొత్త పార్టీ పెడతానని స్టేట్మెంట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది, మొన్నటిదాకా ఎక్స్పెక్టేషన్ ఉంది. మొన్నటిదాకా తండ్రిని ఎక్కడ విమర్శించలేదు. ఈరోజు మొదటిసారి కేసీఆర్ని విమర్శించారు కవిత. కేసీఆర్ గారిని విమర్శించారని నేను అనుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా కవిత గారి రాజకీయ ప్రస్థానానికి అనేకసార్లు ఉద్దేశపూర్వకంగా బ్రేక్ వేయడం జరిగింది. దాని వెనక ఎవరున్నారు అన్నది ఆ పార్టీ నిజాయితీగా వాళ్ళు చెప్పుకుంటే బయటకు వస్తుంది. కానీ ఖచ్చితంగా కవిత గారి రాజకీయ ప్రస్థానాన్ని మొదటి నుంచి వారితో పాటు కలిసి నడిచిన వాళ్ళము, 20 ఏళ్ల పాటు వారి అడుగు లోపల అడుగు నడిచిన వాళ్ళం మేము చెప్తున్నాం. ఖచ్చితంగా అనేక సందర్భాల లోపల మేము అంతా రెడీ చేసుకుంటాం, ఈ ప్రోగ్రాం చేయొద్దని అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి. అనేక సందర్భాల్లో జరిగింది. ఇవాళ కవితక్క గారు మండలి వేదికగా బతుకమ్మ గురించి చెప్పిండ్రు. బతుకమ్మ మేము తొలి సంవత్సరమే వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అని ఒక విస్తృతంగా ఈ ప్రాంతం లోపల చాలామంది వెనక్కు తగ్గి బతుకమ్మ ఆడుకోవాలంటే ఆడబిడ్డలు కొద్దిగా ఇది ఈ పక్కనున్న ఆంధ్ర ప్రాంత సోదరులు కానీ ఏమనుకుంటారో అన్న పరిస్థితి లోపల కవితక్క దాన్ని ఒక పెద్ద పండుగలాగా ఒక సంబురంగా నిర్వహించి తెలంగాణ లోపల 10 జిల్లాల లోపల వేడుకగా దాన్ని ప్రతి జిల్లా లోపల నిర్వహించి ఒక పండుగకు ఒక పెద్ద క్రేజ్ తీసుకొచ్చినటువంటి బతుకమ్మతో రావాల్సినటువంటి గుర్తింపు, క్రేజు కవితకు వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే పార్టీలో ఎదగనీయకుండా నన్ను చేసా, దాన్ని ఆపడం గురించే నేను చెప్తున్నాను. అంత క్రేజ్ ఉన్న ప్రోగ్రామ్ను, అంతమంది వస్తున్న ప్రోగ్రామ్ను ఒక నాయకి మనం ఎందుకు ఆపుతుందండి? ఎవరున్నారు పర్టికులర్ ఎవరున్నారా? మీరు వెనకాల ఉన్నారు. పార్టీ ఆదేశాలు అప్పుడు అందిన మాట వాస్తవం. ఖచ్చితంగా దానికి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? పార్టీ ఆదేశాలు రానికి రీజన్ ఉంటారు? రీజన్ ఏదో ఉంటారు. కవితక్క గారు ఇప్పటికే చెప్తా ఉన్నారు. చాలామంది ఎవరైతే గుంటనక్కలు ఉన్నాయో ఆ గుంటనక్కలు అన్నీ కూడా ఖచ్చితంగా దాని వెనక ఉంటాయి అని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక ముందు గుంటనక్క అంటే ఇక మీకు తెలియని పేర్లు ఏముంది, కవితక్క గారి పేర్లు అన్నీ చెప్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా ఆ పేర్లో ఉన్న వ్యక్తులు అందరూ ఉంటారు. అందుకే మేము అదే చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా పార్టీ లోపల చాలా వివక్ష జరుగుతూ ఉన్నది, అణచివేత జరుగుతూ ఉన్నది. కవితక్క గారు ఇవాళ బయటకు రాకపోయి ఉంటే వారిని ఇప్పుడు అంటే వారి అనేక విషయాలను అంతర్గతంగా వారిని బయటకు తీసుకొచ్చి ఒక నిజంగా చెప్పాలంటే ఒక బాధితురాలనే నేరస్తురాలుగా చూపెట్టి వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. నిజంగా కూడా ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు ఉంటారు అన్నట్టు దేవుడితో పాటు తెలంగాణ ప్రజలు కూడా అత్యంత ఆలోచన కలిగినటువంటి ప్రజలు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆకాంక్షల కోసం అయితే పనిచేసారో, అమరవీరులు ఏ ఆశయాల కోసం అయితే తమ ప్రాణాలను అర్పించారో, తెలంగాణ జాగృతి ఆ ప్రస్థానాన్ని జెండాను విడిచిపెట్టకుండా కొట్లాడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పేరును నేను వ్యతిరేకించాను. బీఆర్ఎస్ వద్దు, తెలంగాణ ఉండాలి, టీఆర్ఎస్ అని ఉండాలనేటువంటిది ఆ మీటింగ్ కూడా ఫైనల్ చేసే మీటింగ్ నేను పోలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాష్ట్రంలోనే ఏం పీకలేదు, కేంద్రంలోకి వెళ్ళి ఏం పీకుదాం అనేటువంటి స్టేట్మెంట్. చాలా హార్ష్ కామెంట్ డైరెక్ట్గా బీఆర్ఎస్ మీద, ఒక రకంగా కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్ కింద చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కవిత మాట్లాడిన తర్వాత ఈ కామెంట్ ఇంత హార్ష్గా చేయడానికి కారణం ఏంది? మీరు కవిత వెనకాలే ఉంటారు, ఆమె ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆకాంక్షల కోసం అయితే ఈ రాష్ట్రాన్ని తెచ్చారో దాన్ని మనం సాకారం చేసుకోకుండా మొదటి 5 ఏళ్ల తర్వాత ఇమీడియట్గా పోయి మనం పక్క రాష్ట్రాల మీద పడితే అంటే ఇక్కడ మన ఇల్లును కదా ముందు సరిదిద్దుకోవాలా. ఈ నెలకు జరిగిన అన్యాయం 1 రోజు 2 రోజులు అది కాదు, దాదాపు శతాబ్దాల తరబడి ఈ నేల పరాయి పాలన లోపల మొత్తం చితికిపోయినటువంటి నేల. ఈరోజు కూడా అనేక ప్రాంతాల లోపల ఇంకా అక్కడికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ సేవలు కానీ అందనటువంటి పరిస్థితి. మేము పోతూ ఉంటే అనేక మారుమూల ప్రాంతాల లోపల ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? కాబట్టి ఇక్కడ జరగాల్సింది పునర్నిర్మాణం జరగకుండా మనం ఇతర రాష్ట్రాలకు పోయి చేయాల్సింది ఏమున్నది అన్నది కవితక్క గారే కాదు మొత్తం తెలంగాణ సమాజం భావించింది. నాకు తెలిసి మీడియాలో కూడా మీరు అందరూ చర్చించుంటారు. ఎందుకంటే తెలంగాణ పేరు మార్చడం అన్నది నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా చాలామందికి నచ్చని మాట, అది నచ్చని విషయం. అది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదంతో ఉన్న వాళ్ళు ఎవరు కాదు, ఈ ప్రాంత విద్యావంతులు ఎవరు కూడా దానికి సుముఖంగా లేరు. ఓకే, చాలామందిని ఆహ్వానిస్తున్నారు. యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు శివారెడ్డి గారు. ముఖ్యంగా బీఆర్ఎస్లో అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, పట్టించుకోవట్లేదు, బయట నుంచి వచ్చినటువంటి కొద్దిమంది స్వార్థపరులు మాత్రమే లాభం చెందిరు అనేటువంటి స్టేట్మెంట్. సో జాగృతి ఏం పని చేయబోతుంది, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుంది? నెక్స్ట్ యువతను, నిరుద్యోగులను, మహిళలను, మైనారిటీలను, కమ్యూనిస్టులను, మావోయిస్టు భావజాలు ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు.
అందుకే కవితక్క గారు చెప్తుర్రు, పాతలను ఎవరిని కూడా మేము పిలవట్లేదు, కొత్త తరాన్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మొత్తం పూర్తిగా యువతకు, మహిళలకు, ఏదైతే యువత గర్ల్స్ ఉన్నారో వాళ్లకు, అదేవిధంగా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క పార్టీ ఒక నిదానమే పార్టీ యొక్క సంకల్పమే అది. ఖచ్చితంగా యువతకు ప్రధాన పాత్ర ఇవ్వాలనే ఆలోచనతో రాబోతున్నారు. కానీ ఏదేమైనా కానీ జాగృతి సంస్థకు వందలాది లక్షలాది మందికి ఈరోజు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గత 2 నెలల నుంచి జాగృతి జనం బాట కార్యక్రమంలో 1,00,000 మందిని పైన ఆపిన మేము యూత్ కానీ మహిళలు కానీ జాయిన్ అవుతుంటే, ఎందుకంటే జనం బాట కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయిన్ చేసుకుందామని ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా ఈ వారం రోజులు మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది జనం బాట కార్యక్రమం. అందులో సమయం ఉంటే ఖచ్చితంగా అందరిని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో, 2 నేషనల్ పార్టీలు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు నేషనల్ పార్టీ అని చెప్పుకున్నా, వాళ్ళు రీజనల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. మీరు కొత్తగా వచ్చి ఏం చేస్తారు ఏందనేటువంటి చర్చ కూడా ఉంది. దానికి సంబంధించి కవితతో మీరు ట్రావెల్ చేస్తారు, మాట్లాడుతున్నారు, సమావేశాలు మనం చెప్తున్నారా? డిఫరెన్సియేషన్ మిగతా పార్టీలకు మీకు ఏంది డిఫరెన్షియేషన్? మీరు జనాలలో చూస్తుర్రు, ప్రధాన ప్రతిపక్షం అంటే ఈరోజు ఎవరిని గుర్తు చేసుకుంటారు? జాగృతిని గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఇంట్లో కూర్చుంది. మేము జనాలలో వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా విస్తృత స్థాయి సమావేశాలు, రాష్ట్రంలో ఎక్కడైతే సమస్యలు పోయి అడుగుతున్నాం మేము. వాళ్ళేమో ఇంట్లో కూర్చురు. ఈరోజు జనాలకు అందరికీ అర్థమైపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది, ఈ ప్రధాన ప్రతిపక్షం ఇంట్లో కూర్చుంది, వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా మాకు మారినరు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మమ్మల్ని జనాలు ఆశీర్వదిస్తారు. మా పార్టీకి మహిళా ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచనతో ఖచ్చితంగా జనాలు ఉన్నారు. మేము ఎక్కడ పోయినా కానీ మేము ఎవరిని కూడా పిలవట్లేదు, జనం బాట జాగృతి జనం బాటలు పిలవట్లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వందలాది మంది వేలాది మంది వస్తారు. కాబట్టి జనాలలో ఒక పార్టీ మంచి పార్టీ పెట్టాలని ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఖచ్చితంగా మేము జాగృతి తరపున స్పేస్ని నింపబోతున్నాం. పార్టీ డిసైడ్ అయిందా? పార్టీ పేరు ఇట్లాంటివి ఏమైనా డిసైడ్ అయినా? మేము ఒక 4-5 పేర్లను అక్కగారు అనుకున్నారు. అవి మా బాస్ చెప్తారు అది ఏందనేది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తాము. ఎప్పుడు ఉంటుంది అనౌన్స్మెంట్? షూరిటీ చెప్తారు మళ్ళీ. అప్రాక్సిమేట్ మాకేం చెప్పలేదు. నాకు తెలిసి ఈ 2026లో మాత్రం 100% ఉంటుంది. 26లో పార్టీ 26లో అయితే 100% ఉంటుంది. కానీ ఏంది అనేది 4 పేర్లు మేము అనుకున్నాం. అందరిని మమ్మల్ని సంప్రదించారు కూడా. సంప్రదించిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. 4 పేర్లలో తెలంగాణ ఉంటుంది ఖచ్చితంగా. ఎస్. శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. శ్రీకాంత్ గౌడ్ గారు ఏం చెప్తారు? కవిత ఈరోజు మొత్తం అనౌన్స్మెంట్ చేసిరు, ఓపెన్ స్టేట్మెంట్ చేసిరు, బీఆర్ఎస్ మీదే గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో, ఈ అనిశ్చితికి కావాల్సినటువంటి స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటుంది. మా శివారెడ్డి గారు చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటువంటిది ఉన్నా కానీ ప్రతిపక్ష పాత్ర అనేటువంటి ఈ రాష్ట్రంలో పోషించట్లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి అనేక సమస్యల పట్ల, ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏవైతే హామీలు ఇచ్చిలో హామీలు నెరవేరేటటువంటి ప్రయత్నంలో వాటన్నిటిపైన మాట్లాడుతున్నారు. ఇలా కృష్ణా జలాల విషయంలో కూడా దక్షిణ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. గోదావరి బేసిన్లో ఉండబడేటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారుల గురించి వాళ్ళకు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పైన కొంతమంది మాజీ మంత్రుల పైన కవిత చేస్తున్నటువంటి కామెంట్ల పైన ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఒకరిద్దరు మాట్లాడిరు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసిరు. జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వీళ్ళు ముగ్గురు తప్ప ఇంతవరకు ఎవరు రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మేము కోరుకునేది కూడా అదే అన్న, ప్రజాస్వామ్యంలో ఒక హెల్దీ రాజకీయాలు అనేటువంటి జరగాలి, ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు జరగాలి. ఎవరిపైన అయితే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి రాజకీయాల్లో మంచి రాజకీయాలు జరగాలంటే ఇట్లా ఉండాలి. ఇవాళ కృష్ణారావు గారు స్పందించిన, జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించిన, నిరంజన్ రెడ్డి గారు స్పందించిన, వాళ్ళు స్పందించారు. మరి ఇదే హరీష్ రావు గారి పైన ఇన్ని ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ ఇది ఏ ఒక్కటి కూడా రాంగ్ అని చెప్పేసి వాటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే దొంగకే ఈరోజు తాళం చేతులు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిప్యూటీ సంబంధించినటువంటి సభ నేతగా తనకు అవకాశం కల్పించడం, ఈరోజు డిప్యూటీ ఫోర్గా తనకు అవకాశం కల్పించడం, ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్న తర్వాత దక్షిణ తెలంగాణకి ఎందుకు అన్యాయం జరిగింది, మీ సోర్స్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎందుకు మార్చిళ్ళు అనేటువంటి అంశాలను ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చేసి ఇలా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. జాగృతి టార్గెట్ అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా బీఆర్ఎస్నే చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మీ టార్గెట్? ఈ రోజు బీఆర్ఎస్ మేము టార్గెట్ చేయాల్సిన పరిస్థితి లేదన్న. నేనేమంటున్నా, ఈ తెలంగాణ అనేటువంటి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ బంగారు తెలంగాణలో ఏ ఒక్క ఉద్యమ బిడ్డలకు ఆ బంగారు సంబంధించిన తెలంగాణ ఫలితాలు వచ్చినాయి, ఏ ఒక్క రైతులు ఈరోజు బాగుపడ్డారు, కనీసం దుక్కులలో కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి, ఏ ఒక్క ప్రాజెక్టులు కూడా కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తి కాలే, కాంక్రీట్ లెవెల్ వరకు ఎందుకు పూర్తి చేయలేదు మీరు? మీ అవినీతి ద్వారా ఈరోజు కేసీఆర్ లాంటి ఒక మహోన్నత శిఖరానికి కూడా అవినీతి మచ్చలు అంటించిల్లు, సిబిఐ లాంటి కేసులు మీ యొక్క అవినీతి ద్వారా వచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తే ఇంతవరకు ఒకరు సమాధానం చెప్పట్లేరు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఒక రాజకీయ అనిశ్చితి అనేటువంటి ఉంటుంది. కాబట్టి రేపు రోజున తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఏర్పడి రాజకీయ రూపాంతరం చెంది దీన్ని ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉందా నిజంగా రాజకీయ అనిశ్చితి ఉందా? పార్టీ పెట్టేటువంటి స్పేస్ ఉందా స్టేట్లో? నేను హైదరాబాద్ ఆమె మాట్లాడుతాం మన నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఖచ్చితంగా ఉంది, ఎందుకు లేదు?
ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఇప్పుడు ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తుండ్రు, వాళ్ళ ఆకాంక్షల మేరకే పార్టీ పెడతారు. అన్న వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు కదా కవితక్క గారు చేసేది, ప్రజల కోసం చేస్తారు, ముమ్మాటికి చేస్తారు. ఎందుకు చేయరు? దాంట్లో మీకు డౌట్ ఉండొచ్చు, మాకు డౌట్ లేదు, క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా చేస్తారు, చేసి తీరుతారు. ఇప్పటివరకు తిరుగుతున్నారు కదా, ఏమనిపిస్తుంది? జనాలు ఏమంటారు? రియాక్షన్ వస్తుంటే చూస్తున్నారా, జస్ట్ రావాలని కోరుకుంటున్నారా? ఎట్లా ఏమనిపిస్తుంది వాళ్ళ మాటల్లో కనుక? ఇప్పుడు మీ అన్ని ఛానల్స్ అన్ని దగ్గర వస్తున్నాయి, అందరు పత్రికలు ఇస్తారు, విశేష స్పందన కలుగుతుందనే కుట్ర చేస్తారు కదా. ఈ స్పందనను చూసి వాళ్ళు తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తున్నారు. అది కూడా ఎవరు చేస్తున్నారు? విమర్శలు చేసేదంతా కూడా బీటీ బ్యాచే. ఎవరన్నా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా విమర్శ చేసిరా ఇప్పటిదాకా? ఎవరు చేయలే. ఇప్పటిదాకా చేసిరా? ఎవరు చేయలే. ఎవరు స్పందించినా బీటీ బ్యాచే. ఇప్పుడు ఏ ఏ ఏ ప్రశ్న సూటిగా అక్కగారు అడిగిన దానికి ఎవరైనా సమాధానం ఇచ్చిన వ్యక్తి ఉన్నారా? ఎవరైనా చేసిరా చెప్పండి మీరు. కొల్ల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరేం చెప్తారు? కవిత ఈరోజు ఎమోషనల్ అయ్యారు, కాస్త మొత్తం దాదాపు ఏడుస్తూనే మాట్లాడారు సభలో. కొన్ని హార్ష్ కామెంట్ చేసిరు, మెయిన్ టార్గెట్గా బీఆర్ఎస్ చేసిరు, నన్ను కావాలని బయటకు పంపిరు అన్యాయంగా అనేటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు అక్కగారు వచ్చిన కొత్తలను చూడంగా ఒక యునైటెడ్ పోలే ఫ్రంట్ అని ఒకటి సంస్థను ఏర్పాటు చేసిండు. బీసీల కోసము రౌండ్ టేబుల్ 10 ఉమ్మడి రాష్ట్ర జిల్లాల కూడా బీసీల గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బీసీ వాదంతో ముందుకు వచ్చిండ్రు. బీసీలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా అక్కగారు ఉన్నారు. మాలాంటి సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు నేను. మాలాంటి వారి కూడా అక్క జాగృతి లోపల ఒక వైస్ ప్రెసిడెంట్ స్థానం ఇవ్వడం, ఇంతవరకు మాకు ఒక రాష్ట్రంలో కానీ ఒక జిల్లాలో కానీ ఒక గ్రామంలో కూడా ఒక చిన్న పదవి కూడా లేదు. కానీ ఈరోజు సంచార జాతుల్లో ఉన్న 70 కులాల కూడా ఇంతవరకు కూడా తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు గంపలు పెట్టుకొని కుల సంఘాల జేఏసీగా ఏర్పడి మేమందరం కూడా ట్యాంక్ బండ్ పైన ఎంతో కష్టపడ్డాం. మేము తెలంగాణ లోపల ఉమ్మడి 10 జిల్లాలకు కూడా రథయాత్ర చేసినాం. ఆ రోజు తెచ్చుకున్న మా ప్రభుత్వం మా రాష్ట్రాన్ని మాకు ఎలా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. ఒకవేళ పార్టీ కవిత బీసీలకు ప్రాతినిధ్యం ఉంటుంది. బీసీలందరూ కూడా అక్క వైపే చూస్తున్నారు. ఎక్కడ చేసిన ఈరోజు ఎక్కడ చేయింది రైలు రోకో కార్యక్రమం చేసిండ్రు. ఏ బీసీ నాయకులు కూడా చేయని సాహసం చేసిండ్రు. ఈరోజు ఖచ్చితంగా అక్కగారు వస్తే బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక బీసీ ప్రభుత్వంలో ఇంతవరకు బీసీల గురించి ఎలాంటి కూడా ఒక రాజకీయ పార్టీ లేదు. ఇది ఒక బీసీలకు ఒక రాజకీయ పార్టీలాగా ఏర్పడుతుంది. అక్క ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. బీసీలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. బీసీలకు ఒక న్యాయమైన పార్టీ వస్తుంది. బీసీల పార్టీ అంటే ఇప్పుడు అక్క జాగృతి నుంచి ఏర్పడే పార్టీకి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. లక్షల మంది 1000 మంది కూడా ఎదురు చూస్తున్నది అక్క గారి గురించి. అక్క పార్టీ ఎప్పుడు పెడుతుంది? బీసీల ఎంతోమంది అనుకున్నాం బీసీల పార్టీ వస్తారు, కానీ అన్ని ఎవరు కూడా బీసీలకు సాహసం చేయలేరు. ఎందుకంటే బీసీలను ఈరోజు వరకు కూడా అనగదొక్కిండ్రు. ఈరోజు అక్కగారి కూడా బీసీలందరూ కూడా ఈరోజు మాట్లాడే మాటలతో మాతో వచ్చిన చూసిన అక్కగారు ఎమోషనల్గా మాట్లాడుతున్నా అది చూస్తుండగా మాకు అందరు చెల్లించిపోతున్నాం. ఎందుకంటే మా కోసము పార్టీని వదిలేదు మా గురించి మాట్లాడినందుకు పార్టీకి బయటికి ఎలగొట్టింది కదా అని మేమందరం కూడా. రైట్. కవిత మరో షర్మిల, ఆమె పార్టీ పెట్టినా ఏం కాదు అనేటువంటి స్టేట్మెంట్ బయట చర్చ జరుగుతుంది. దీని గురించి ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఉంటే కవిత ఈరోజు సభలో ఒక మాట మాట్లాడారు, వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా వస్తానటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు లలిత యాదవ్ గారు? ఆల్రెడీ ఒకటి షర్మిలతో పోల్చొద్దని గతంలో కూడా మేము చెప్పాము. ఆమె ఉద్యమ అన్న జైలుకు పోతే వచ్చింది షర్మిల. కవితక్క ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ, ఒక ఉద్యమకారుని బిడ్డ, తెలంగాణ రాష్ట్ర సాధకుని బిడ్డ. ఎవరో చెప్తే ఎవరో షర్మిలలో వాళ్ళకి అయ్యే ఆసక్తి లేదు. మా అక్కకి ఆల్రెడీ ఉంది, ఆమె ఉన్న టాలెంట్ ఉంది. ఆ సాధకుని బిడ్డ కనుకనే ఈరోజు ఒక రాజకీయ శక్తిగా నిలబడతామనుకుంటుంది. ఏ రోజైతే బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అయితే ఎక్కడైతే అక్క ప్రశ్నించిందో ఆ రోజే కవితను బీఆర్ఎస్ పార్టీలో అనగదొక్కారు. మహిళలకు లేదు అని చెప్తున్నారు. ఈరోజు ఎవరైతే నిన్న ఏదైతే హరీష్ రావు మాట్లాడిన మెడ మీద తలకాయ ఉన్నాడో ఎవరు మాట్లాడు, ఆ మెడ మీద తలకాయ ఉందో లేదో మళ్ళీ వానికి అర్థమైతే లేదు. అక్క చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా ఉల్టా మాట్లాడి ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో, ఎవరైతే ఈ గుంటన ఒక్కకు సంబంధించిన మనుషులు ఉన్నారో అనేక విధాలుగా అక్కని ట్రోల్ చేస్తారు. లిక్కర్ రానని, అరే సిగ్గు శరం ఉండాలి ఎవరికైనా కానీ. ఈరోజు కేసీఆర్ చెప్పిండు నా బిడ్డ కడిగిన ముత్యం రా, ఏ తప్పు చేయలేదు, నన్ను ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం నా బిడ్డకు పెట్టిన అన్నాక కూడా ఇంకా అనిపిస్తున్నారంటే ఈరోజు కేసీఆర్కి ఎంత గౌరవం ఇస్తారో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు మనుషులు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రతి ఒక్కరు మేము ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం. ఒక ఆడబిడ్డ ఏ ఆదరణ రాలేదు, ఇంతవరకు నిరూపణ రాలేదు కదా. ఏ నిర్ధారణ కాకముందుకే లిక్కర్ రానని రకరకాలుగా ఇలా పార్టీ పనిచేసిందా అంటుంది. అక్క ఒక మాట మాట్లాడింది, ఒక ఆడబిడ్డ ఒక సభలో ఏడ్చుకుంటుంది. ఇలా అది ఉట్టిగా పోతుందా? ఈరోజు అంటుంది ఇలా మొత్తం డెవలప్ చేసిరు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓన్లీ బుగ్గలే పెట్టుకోవాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇలా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాము, ఈరోజు ఖమ్మంకి పోదాం రండి, ఇక్కడే ఉన్న సిటీకి కూతపేట దూరంలో ఉన్న మల్కాజ్గిరి భూదేవి నగర్ పోదాం, జవహర్లాల్ డంపింగ్ యార్డ్ పోదాం, లేకపోతే ఇప్పుడు నాగర్ కర్నూలు వైరు అనేక సమస్యలతోటి జనం కొట్టుమిట్టాడుతుంది. ఉద్యమకారులకు చేయలేదని ఏదైతే
ఏదైతే ఇవన్నీ చెల్లించి ఆమె వల్ల ఏంటంటే నిజామాబాద్కే పరిమితం చేసి నన్ను ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టి ఒక నిజామాబాద్ వరకే పరిమితం చేసి అన్న ఉద్దేశంతో జనాలకి పోవాలని చెప్పి ఏదైతే బీసీ కాన్సెప్ట్ తెచ్చిన వరకు పార్టీ నుంచి సస్పెండ్ అయిన అక్క కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి బిడ్డకే ఈ రకంగా ఉంటే ఇక మాలాంటి వాళ్ళకి ఏం పరిస్థితి ఉంటుంది. ఆమెనే ఇలా ఏడ్పించారంటే ఇలా ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అసలు నేను ఎక్కడ డెవలప్మెంట్ లేదు, కనీసం మౌలిక వసతులు, కనీసం బాత్రూమ్ కూడా లేదు. మల్కాజ్గిరి మేడ్చల్ డిస్టిక్లో నేను యాజ్ ఎ కార్పొరేటర్గా కూడా చేశాను. కనీసం బాత్రూమ్ వసతి కూడా లేకుండా ఇంకా జనాలు బతుకుతారంటే ఏం డెవలప్మెంట్ చేశారు? ఏం డెవలప్మెంట్ చేసినని బీఆర్ఎస్ పార్టీ పెడితే కూడా పోనన్నది. అంటే అక్క రాష్ట్రంలోనే ఏం చేయలేకపోయినా మన కేంద్రంలో ఏం చేస్తాం? రాష్ట్రం సరిదిద్దుకొని ఇల్లు బాగుంటేనే బయటకు వెళ్ళాలి. ఇల్లే బాగాలేనప్పుడు బయట పోయి ఏం చేస్తామన్న అక్క వార్తలతో మేమందరం ఏకీభవిస్తున్నాం. 100% ఒక రాజకీయ శక్తిగానే తెలంగాణ మళ్ళీ అసెంబ్లీలో అక్క కాలు పెడుతుంది. 100% తెలంగాణనే కాదు, చుట్టూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మేము అక్కతో జనం బాటకి మేము వస్తాం, అక్కకు సపోర్ట్గా అండగా నిలబడతాం. ఒక మంచి శక్తిని కోల్పోతున్నారు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాకు అనేక కాల్స్ వస్తున్నాయి. 2026లో పార్టీ అనౌన్స్మెంట్ కోసం రంగం సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి. రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిరు. జాగృతికి సంబంధించి శాసన మండలిలో చాలా ఫైర్ స్పీచ్ తర్వాత కవిత ఏడుస్తూనే కారులో ఇంటికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ లోపల ఉన్నారు. రేపు రాష్ట్ర కార్యవర్గ భేటీకి సంబంధించినటువంటి మీటింగ్కి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం 3 నుంచి 4 పేర్లు జాగృతి పేరిట రిజిస్టర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒక పేరు ఫైనల్ అయిన తర్వాత 4గిట్లలో మొత్తం వచ్చిన వాళ్ళతో అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత దేని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఏ పేరు అయితే బాగుంటుందనేటువంటిది దానిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. మొదటిసారి కవిత మండలిలో బీఆర్ఎస్ పైన హార్ష్ వర్డ్ చేయడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. సో త్వరలోనే జాగృతి పార్టీ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో మరొక వేదికగా ముందుకు రానున్నాం, మాతో జాయిన్ కండి అనేటువంటి స్టేట్మెంట్ కవిత ఇచ్చారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.